లేకుంటే చిన్నపిల్లలు ఎవరిదైనా అడుకొని వచ్చిండా, లేకుంటే చెప్పకుండా వేసుకొని వచ్చిండా. ఇప్పుడు బయలుదేరదాం. బిల్లు చూడండి అఫీషియల్గా బాగా ఇచ్చారు లిఫాఫాలో పెట్టి. జీవితం మొత్తం బండికి పెట్టాల్సి వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ. ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే బయలుదేరినా, ఎందుకంటే ఇక్కడ సౌండ్ వస్తుందని చెప్పినాను కదా. మొన్న చేంజ్ చేసినప్పుడు ఇవన్నీ చేంజ్ చేసిన, ఇది టీ ఫ్రేమ్ ఒకటి, పైన 2 బేరింగ్లు, ఇవన్నీ చేంజ్ చేయించినా సరే దేవరకొండలో వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే రాలేదన్నట్టు. దేవరకొండ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వీళ్ళ వల్ల అయితలేదు అనుకోండి. అసలు ఇంకా హైదరాబాద్కి అయితే మళ్ళీ వెళ్తున్నాను. ఇక్కడ ఒక 6000 బొక్క. ఇప్పుడు హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత మాట్లాడుతా అన్నాడు షోరూమ్ అతను. అయితే చూద్దాం మరి అక్కడ డబ్బులు అవుతాయా కావా, లేకుంటే ఫ్రీలో అయిపోతుందా, ఎలా అవుతుందో తెలియదు. చాలా ఓవర్గా సౌండ్ వస్తుంది, ఎక్కడైనా ఎగిరేసినప్పుడు దీంట్లో సౌండ్ వస్తుంది అని నేను కంప్లైంట్ ఇస్తే ఆ టీ ఫ్రేమే చేంజ్ చేయాలి. ఫస్ట్ బేరింగ్లు పోయినాయి అన్నారు, తర్వాత టీ ఫ్రేమ్ పోయిందన్నారు. సరే చేంజ్ చేయండి, ఏదైతే ఏంది, నా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది కదా అని నేను అనుకున్నా. కాకపోతే ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఇంకెక్కువైంది సౌండ్. ఇప్పుడైతే హైదరాబాద్కి వెళ్తున్నా, వీళ్ళ వల్ల కాదు. వెళ్ళి అక్కడ చేపిద్దామని అనుకుంటున్నా. ఇంకా స్టార్ట్ అయినా ఆల్రెడీ, పెట్రోల్ కూడా వేయించాను. ఇక్కడికి వచ్చి ఆగి మీతో అంటే ఒక ఇంట్రో కూడా లేదు, ఇంట్రో తీసుకుందామని ఆగినాను. ఇంట్రో తీసుకున్నాను. ఇప్పుడైతే మన గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. వావ్, వెదర్ చూడండి సూపర్ అయితే ఉంది. కాకపోతే దేవరకొండలో అయితే వర్షాలు అస్సలు పడట్లేదు. ఇంకొకటి మన రైడ్ గురించి చెప్పాలనుకుంటే, మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది, కాకపోతే కొంచెం డిలే అయింది. 2-3 డేస్లో ఎప్పుడు పోతానో తెలియదు, సడన్గా వెళ్ళిపోతాను. సడన్గా మీకైతే ఒక వీడియో వస్తుంది, నార్త్ ఈస్ట్ రైడ్ డే 1 వీడియో అని వస్తుంది మీకు నోటిఫికేషన్, చూస్తుండండి. కాకపోతే మనకు ఒక బ్రదర్ కామెంట్ చేసిండు, నువ్వేందో నీ విధానాలేందో, నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. నేను నిన్న చదివినా, నాకు అంత ఐడియా లేదు. విధానం ఏందో, ఒకసారి వెళ్తావు మధ్యలో వస్తావు ఏందో నువ్వు అని ఏదో పెట్టిండు బ్రదర్. నేను చెప్పేది ఒకటే, నేను నా విధానాలు ఏం లేదు. నేను ఎంతవరకు అయితే ఎంతవరకు రైడ్ చేయడమే నా విధానాలు, భయం లేకుండా. నేను పాకిస్తాన్ ఇండియా వార్ నడుస్తున్నా కూడా లాస్ట్ విలేజ్ వరకు అయితే వెళ్ళిన. అసలు అక్కడ ఒక్క బైకర్ కూడా లేకుండే. నేను రాజస్థాన్ అతను కలిసినప్పుడు ఇద్దరు కలిసి అయితే వెళ్ళినాం ధైర్యంగా. అక్కడ అసలు మిలిటరీ కూడా లేకుండే. హోమ్లింగ్లలో చాలా ఇబ్బంది అయింది, చూసిరు కదా నా వీడియో. అక్కడ గోపురం కూడా ఆఫ్ అయింది, అయినా సరే మొబైల్ తోటి అక్కడ ఆగి వీడియో చేసిన. అది నా విధానం. ఇంకా విధానాలు పద్ధతుల గురించి చెప్తారా? పద్ధతులు అంటే నావి ఏదైనా చెయ్యాలని ఒక నా పద్ధతి, ఏ రైడ్ అయినా సాధించాలని. కాకపోతే మొన్న లాస్ట్ టైంలో ఏమైంది, నార్త్ ఈస్ట్ రైడే స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే, నా దగ్గర అంటే ఒక దగ్గర నుంచి పేమెంట్ వచ్చేది ఉంది, రాలేదు. నా దగ్గర ఉన్నాయి ఒక 25,000 30,000 ఉండే. వెళ్ళిన అప్పటిలోపు వస్తాయి అన్నట్టు హోప్ తోటి వెళ్ళిన. కన్ఫామ్గా 200% రావాలి. కాకపోతే ఇంకా డబ్బులు అన్నాక అవుతుంటుంది కదా మిస్టేక్. అట్లా మిస్టేక్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి రిటర్న్ వచ్చిన. అయినా సరే నేను అక్కడ వరకు వెళ్ళిన, సగం దూరం పోరాడిన. డబ్బుల వల్ల నేను ఆగిన తప్ప నేను నా వల్ల కాదు, చేతనైతే లేదు. ఆయన అయితే రిటర్న్ రాలేదు. నా వ్యూవర్స్కి అందరికీ తెలుసు, అన్ని వీడియోలు చూస్తుంటారు. ఓకే, మీరు కామెంట్ పెట్టినందుకు నేను ఏదో బాధపడట్లేదు, మీకు ఏమనట్లేదు. ఓకే పెట్టినారు, కానీ మీరు నా అన్ని వీడియోలు చూడండి, తెలుస్తుంది మీకు అసలు ఎందుకు పోలేదు ఏంది అనేది. మీకంటే ఎక్కువ నేను బాధపడతాను రైడ్ మధ్యలో ఆపినందుకు. ఆల్ ఇండియా రైడ్లో మేము 3 వెళ్ళినాం. 3 ఒక అతను సిక్కిం నుంచి జంప్ అయ్యాడు. అట్లా అంటే మరి భయపడి, లదాఖ్ వెళ్దాం రారా భయ అంటే భయపడి పారిపోయాడు. అంటే భయపడి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ప్రెషర్ వల్లనో మరి నాకేం తెలియదు, వార్ నడుస్తుందంట, మా ఇంట్లో వద్దన్నారని వెళ్ళిపోయాడు. సిక్కిం నుంచే స్కిప్ అయిపోయాడు. మేము సిక్కిం ఎంత టఫ్ ఉన్నా సరే, మాకు ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే, ఒక గ్రూప్ తోటి కలిసి, ఆ గ్రూప్ని కోల్కతా వాళ్ళ నుంచి వచ్చారు గ్రూప్, మాకు రూట్ తెలియకపోయినా ఆ గ్రూప్ తోటి కలిసి మేమిద్దరం రైడ్ చేసినాం. సాయి అంత టఫ్ ఉన్నా కూడా కేటీఎం వేసుకొని అంత పైకి వచ్చింది. అంటే ఆ కేటీఎం వేసుకొని అలాంటి ఘాట్ సెక్షన్లు ఆఫ్ రోడింగ్ చేయాలంటే చాలా కష్టం. నేను ఈ బైక్ ఉండి కూడా ఇది నాకు కొంచెం చిన్నగా ఉంది, నా హైట్కి ఇది సరిపోదు అనుకోండి స్క్రామ్. అయినా సరే హ్యాండిల్ బార్ వేయించుకున్నాను, ఎందుకు నా హైట్కి సెట్ కావాలని. కంఫర్ట్ ఇంకొకటి, నా హైట్కి సెట్ కాదు, నేను కంఫర్ట్గా రైడ్ చేయలేను కదా. అట్లా ఎందుకు వేరే తీసుకోవచ్చు అంటే వేరే తీసుకోవచ్చు, కాకపోతే దేనికైనా మనీ ప్రాబ్లం. అట్లా దానివల్ల నేను ఎప్పుడు భయపడలేదు. బండి చిన్నగా ఉంది, అది ఉంది అని నేను ఎప్పుడు నా విధానాలు మార్చుకొని వెనక్కి రాలే భయపడి. అయినా సరే రైడ్ చేసిన, చాలా కష్టపడ్డా. కాకపోతే వ్యూస్ రాలేదు, సక్సెస్ రాలేదంటే అది పక్కన పెట్టండి, రావచ్చు రాకపోవచ్చు. నేనైతే ట్రై చేస్తూనే ఉన్నా. ఈ వెహికల్ ఏందో చూడండి, అతను ఓన్గా తయారు చేసుకుంటా అనుకుంటా, లేదంటే ఇలాంటివి ఉంటాయా తెలియదు. చిన్నపిల్లలు నడిపేట అందరికనే ఉంది. కాకపోతే ఇవి అడ్వెంచర్కి చాలా యూజ్ చేస్తారు అనుకుంటా, కానీ అంత పెద్దది ఏం లేదు కదా, చిన్నది అది. మరి తను ఓన్గా తయారు చేసుకున్నాడా లేదా, అలాంటివి దొరుకుతాయా, లేకుంటే చిన్నపిల్లలు ఎవరిదైనా అడుకొని వచ్చిండా, లేకుంటే చెప్పకుండా వేసుకొని వచ్చిండా, ఇలాంటి క్వశ్చన్స్ నా మైండ్లో తిరుగుతున్నాయి. అందుకే మీకు వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమైనా మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి.
ఏదైతే టీ స్ట్రీమ్ ఉందో అదైతే రాంగ్, అంటే దాని అంటే మోడల్ నుంచి కంఫర్ట్గా అది BS6 BS4 కొన్ని ఉంటాయి కదా, ఇదైతే BS6 కదా, సెట్ కాకుండా ఉంటే ఓల్డ్ వర్షన్ ఏదైనా వేయచ్చు, సేమ్ సైజు కనిపిస్తుంది, నెంబర్ కూడా సేమ్ ఉంటుంది, కానీ అవి సెట్ కావు. కింద బేరింగ్ కూర్చునే ప్లేస్ సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల కూడా అట్లా సౌండ్ వస్తుంది. అయితే అది కరెక్ట్ కూర్చోకపోవడం వల్ల ఇట్లా ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ టీ స్ట్రీమ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుందేమో అని అంటుండు. మొన్ననే వేయించిన అట్లా నేను అది ఇది అంటే, అది మీరు వేయించిన షోరూమ్ దగ్గర అయితే మాట్లాడండి, మాకైతే సంబంధం లేదు అంటుండు. ఒకవేళ కావాలంటే చేసిస్తాం, లేదంటే లేదంటుండు. అయితే సరే అని చెప్పిన నేను కూడా. ఒకసారి అయితే చూస్తాడంట, కాకపోతే టీ స్ట్రీమ్ చేంజ్ చేయాలంటే మళ్ళీ బేరింగ్లు చేంజ్ చేయాలంట. పైవి అయితే చేంజ్ చేసే అవసరం లేదు, కింది బేరింగ్ ఒకటి చేంజ్ చేయాలంట. మళ్ళీ బొక్క అవుతుంది. నేనైతే ఒకటే చెప్పిన, నా దేవరకొండ షోరూమ్కి ఫోన్ చేసిన పూరగానికి చేసి ఒకటే చెప్పిన, అరే ఇట్లా కాదు, నాకైతే సంబంధం లేదు దీన్ని, మీరైతే ఏసీ కూడా ఎన్ని రోజులు కాలేదు, మీరు వేసినప్పటి నుంచి సెట్ కాలేదు, దాని అయితే ఛార్జెస్ ఖచ్చితంగా నేను పే చేయించుకుంటా. నేను ఎందుకు పెడతా, నేను ఆల్రెడీ 6,000 పే చేసి సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేయాలంటే మన వల్ల కాదు. అందుకైతే ముందే చెప్పేసిన. ఇక్కడ చూడండి అన్ని మెకానిక్ షాప్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు బొక్క ఏంటంటే, ఇంత దూరం వచ్చినా నేను దేవరకొండకి బొక్క అయిపోయింది సాటర్డే రావడం వల్ల. మళ్ళీ మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే చూస్తా, అది కూడా స్పాట్ లేకుంటే 1 వీక్ పడుతుంది అంట. మై గాడ్, చూద్దాం ఎట్లా అవుతుంది ఏందన్నది. ఇంకా మళ్ళీ అయితే నెక్స్ట్ డే అయితే వచ్చినాను. నేను వెళ్ళింది శనివారం కాబట్టి కొంచెం క్లోజ్ ఉండే, అది ఏమంటారు, ఆ టీ స్ట్రీమ్ అయితే ఏదైతే ఉందో అది కూడా వేసింది కరెక్ట్ కాదంట, మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి, లేదంటే కింది బేరింగ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. అంటే నేను మళ్ళీ శనివారం రోజు, అంటే నేను సాటర్డే వచ్చాను కదా, సర్వీస్ సెంటర్ క్లోజ్ ఉండే, అంటే ఓపెన్ ఉండే ఆ రోజు, కాకపోతే వాళ్ళకి వెహికల్స్ ఉండే. మండే రోజు రమ్మంటే మళ్ళీ మండే రావాల్సి వస్తుంది. ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఎటు వెళ్ళాలి ఇటే లెఫ్ట్ అనుకుంటా. అయితే వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఒకటే వీడియో పెడితే బాగుంటుంది, మళ్ళీ రెండు వీడియోలు ఎందుకని నేను కంటిన్యూగా చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ టీ స్ట్రీమ్ కూడా పాతది, నేను దేవరకొండ నుంచి తీసుకొచ్చిన. ఇప్పుడు అతనికి చూపిస్తా, ఇప్పుడు అవుతుందా కాదా అనేది నాకైతే అంత కన్ఫామ్ అయితే తెలియదు. తీసుకురండి, చిన్న ప్రాబ్లం ఉంటే అయిపోతుంది, లేదంటే కొంచెం ప్రాబ్లం కావచ్చు అంటుండో. లొకేషన్ అయితే పెట్టుకుందాం. మార్నింగ్ 10:30కి వచ్చిన, ఇంకా నా బైక్ అయితే రిపేర్ కాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఉంది మా బైక్, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఇంకా ఇక్కడ ఉంది. లంచ్కి వెళ్ళి అనుకుంటా, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఆడుకోనికి క్యారమ్ బోర్డు కూడా ఉంది చూడండి. మన బ్యాగ్ హెల్మెట్ అయితే అక్కడ పెట్టేశాను. ఏసీ ఆన్ చేయమంటే ఏసీ ఆన్ చేసిరు. కూర్చున్నా, ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఇంకెప్పుడు అవుతుందో ఏదో తెలియదు. చిన్న ప్రాబ్లంకి ఇంతసేపు చేస్తున్నారంటే వాళ్ళకి ముందు వచ్చిన బండ్లు నిన్నటి ఈరోజు చాలా బండ్లు ఉన్నాయి, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది అనుకోండి. ఇంకొంచెం వెయిట్ చేసి కంప్లీట్ చేసుకొని పోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మన బైక్, చూపిస్తాను. అక్కడ ఉంది, తీసుకెళ్ళి లోపల పెట్టారు, కానీ స్టార్ట్ చేయలేదు వర్క్. మరి చేస్తారేమో చూడాలి. చేస్తే తొందరగా తీసుకెళ్ళి మన దేవతలకు వెళ్తే కొన్ని లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాను, ఎందుకంటే మన రైడ్ స్టార్ట్ అవుతుందని చెప్పినాయి కదా. లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవాలి. ఇది ముందర ఫ్రంట్ టైర్కి ఫోక్స్ వీల్స్ కూడా, అంటే అది పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు కూడా టైట్ చేస్తాను. ఎందుకంటే చాలా రోజులు బైక్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా అలాంటిది ఫిట్టింగ్ ఏం చేయలేదంటే టైట్ చేయలేదు, లూజ్ అవుతుంటాయి అవి, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, షేక్ అవుతుంది టైర్. అది కూడా చేస్తాను. సరే అని చెప్పిన. ఇంకా ఎక్కడ అవుతుందో చూడాలి. ఎవరైతే లేదు లోపల సర్వీస్ సెంటర్లో, లంచ్కి వెళ్ళారు అనుకుంటా. 3-4 వరకు అయితే వాళ్ళు టైం ఇచ్చారు. ఇక్కడనే కూర్చొని చేర్చుకొని బయలుదేరుతాను. ఇంకా మిగతా అప్డేట్స్ కొంచెం తర్వాత మీకు అసలు ఏం జరిగింది అనేది ఇస్తుంటాను. ఫైనలీ బిల్ అయితే చేతిలో పెట్టారు. మరి బండి ఎలా ఉందో చూడాలి. నేను ట్రయల్ కూడా పోయించిన, ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. సౌండ్ అయితే ఏం వస్తలేదు, కాకపోతే దీంతో పాటు ఇంకొకటి అయితే నేను చేయించాను. ఏదంటే వీల్ అలైన్మెంట్ చేయించాను. చాలా రోజులు అవుతుంది కదా చేయించక, చాలా గ్యాప్ వచ్చేసి అసలు వెహికల్ తీసుకున్నప్పటి నుంచి నేను అసలు చేయించలేదు. అతనైతే షాక్ అవుతుండే, ఏంది ఇంకా ఇంతవరకు చేయించలేదు, అంత ప్లే ఉంది, కొన్ని రోజులు అయితే అసలు రిమ్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడైతే ఫైనలీ బిల్లు కూడా కట్టేశాను. ఇప్పుడు బయలుదేరదాం. బిల్లు చూడండి అఫీషియల్గా బాగా ఇచ్చారు, లిఫాఫాలో పెట్టి. ఇక్కడ చూడండి ఆడుకొని ఇంకా గేమ్స్ ఉన్నాయి, కానీ నాతో ఎవరు లేరు ఇక్కడ, ఒక్కనే ఉండే. చాలాసేపటి నుంచి కూర్చున్నా, అసలు లంచ్ కూడా చేయలేదు. ఫైనలీ మన బండి అయితే అయిపోయింది. ఇంకా వెళ్తాం, ఏమైనా తినేసి దేవరకొండకి అయితే బయలుదేరదాం. ఇంకా వెళ్తూ బైక్లో మాట్లాడుతున్నాం, అసలు ఏమైంది, ఈ షోరూమ్ ఎట్లా ఉంది, ఈ షోరూమ్ వర్తా కాదా అనేది చెప్తాను పోతు. ఇప్పుడైతే కొంచెం సౌండ్ అయితే ఏం వస్తలేదు, టక్ 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 అని, లేకుంటే చాలా దారుణంగా వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది, అయిపోయింది. ఇంకా అట్లనే వీల్ అలైన్మెంట్ కూడా చేయించాను, అది కూడా కంప్లీట్ అయింది. ఎప్పటి నుంచో చేయించాలి అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం అటు ఇటు ఊగుతుందని.
అట్లా కాదు కానీ రైట్ నుంచే పోతా, వచ్చిన దారి నుంచే పోతా. ఇది మ్యాప్ ఏదో ఎటో చూపిస్తుంది కానీ ఇట్లా రాంగ్ రూట్లో పోతా ఏమవుతుంది? అందరికీ చెప్తావు నువ్వే పోతావు ఏంటి బ్రో అంటారా. నా ఫోన్ ముందర ఉంది. నేను గాయస్ చూడండి కన్ఫ్యూజ్ అయిపోయినా. అసలు జేబులో ఫోన్ లేదు అందని ఏదో పోయినట్టు అనిపిస్తుంది. అసలు నేను లంచ్ కూడా చేయలేదు, ఆకలి ఉంది. ఫస్ట్ నా వెహికల్ కంప్లీట్ అయితే చాలా అనుకున్నా. ఇంకో బండి ఆగుతుంది. ఇంకో వేరే ప్రాబ్లం కూడా వెళ్ళింది. ఏం ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. అది బండి ఆర్పిఎం అంటే ఆర్పిఎం ఎక్కువ తక్కువ అవుతుంది. అది కూడా చూపించాలంటే అది థ్రోటల్ బాడీ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అన్నాడు. తర్వాత థ్రోటల్ బాడీ తర్వాత రైడ్ తీసుకోవాలనుకుంటా నుంచి. థ్రోటల్ బాడీ తర్వాత ఇంకో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు చూడాలి. థ్రోటల్ బాడీ లేకుంటే హెడ్ ప్రాబ్లం ఉండొచ్చు అన్నాడు. మరి ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమే ఇప్పుడు బయటపడుతుంది అయింది అనిపిస్తుంది నాకైతే. చూడాలి ఏం ప్రాబ్లం వెళ్తుందో, ఎంతగానే నా దగ్గర డబ్బులు గుంజుతారో వీళ్ళు. నా జీవితం మొత్తం బండికి పెట్టాల్సి వస్తుంది. అంటే ఇంకా ఈ రైడ్లలో ఈ బండికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, పెడుతున్నాను. ఇప్పుడైతే ఎక్కడైనా హోటల్ చూసుకొని మంచిగా తినాలి. లేట్ అవుతుందేమో. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4:30 అవుతుంది. 3 వరకు ఇస్తున్నారు, 4:30 అయింది. మనకి తెలిసే కదా ఓపిక అనేది చాలా ఉంది మన దగ్గర. 4:30, 4:05 వరకు అవుతుంది. పోయిరా బ్రో అన్నారు వాళ్ళు. కానీ మనం ఏడికి పోవాలి, జాడికి పోవాలి సామె అని ఈయన కూర్చున్నాం. ఎంత ఓపిక ఉంది ఏంద్రా నాయన అనుకున్నాడు. ఫైనల్ ఏమైనా తిని బయలుదేరదాం ఇంకా.